రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందట. ఈయన మాజీ ఎమ్మెల్యే, తాండూరు మాజీ ఎమ్మెల్యే. గతంలో ఈ దీంట్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్లోనే మళ్ళీ ఒకసారి రోహిత్ రెడ్డి దొరికిండు రెడ్ హ్యాండెడ్గా. పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్, ఆయనతో పాటు ఓ ఎంపీ సైతం అరెస్టు. ఆ ఎంపీ ఇక్కడ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ అట. పుట్ట మహేష్ ఆయనతో పాటు దొరికిండు. మొత్తం 6 డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే పార్టీ కాల్పుల కలహాలం. ఏది వాళ్ళు పోలీసులు రాగానే గన్నుతోటి కాలుస్తూ ఉన్నారట వీళ్ళంతా కూడా తాగి, ఎవరు పోలీసుల మీదకి. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. మోహినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్లో శనివారం రాత్రి డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో ఈగల్ టీం సోదాలు నిర్వహించేందుకు వెళ్ళింది. ఫామ్ హౌస్ లోపలికి వెళ్లేందుకు టీం యత్నించగా వారిని పార్టీలో పాల్గొన్న కొందరు యువకులు అడ్డుకొని హంగామా చేశారు. అనంతరం రివాల్వర్తో నిందితులు గాల్లోకి 4 రౌండ్ల కాల్పులు సైతం జరిపినట్టు తెలిసింది. దీంతో విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన వారితో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫామ్ హౌస్లో సోదాలు నిర్వహించిండు. వీళ్ళకు డ్రగ్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో డ్రగ్స్ పార్టీలో దొరికినటువంటి వాళ్ళకి దీంట్లో ఈయనతో పాటు మొత్తంగా 6 డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయిపోయింది. ఇగో ఫామ్ హౌస్లో రోహిత్ రెడ్డి కనబడతాడు. ఇగో ఈయనే రోహిత్ రెడ్డి. స్వాధీనం చేసుకున్నటువంటి రివాల్వర్ కూడా కనబడతా ఉన్నది. మరి వాళ్ళని చంపదామని చెప్పేసి వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేసినా ఏదో తెలియదు. వాళ్ళు తాగిన మాత్రం ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు. దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ వార్త కూడా ఉంది. ఎట్లా అయింది, ఎవరు సమాచారం. సో అదంతా కూడా జరుగుతూ ఉంటే వాళ్ళు పోయి పోలీసు వాళ్ళు సోదాలు నిర్వహిస్తూ ఉంటే కాల్పులు జరిపినట్టు 4 రౌండ్లు. సో వీళ్ళ దగ్గర నుంచి 2 గ్రాముల కొకైన్ కూడా లభ్యమైందట. పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా అందులో రోహిత్ రెడ్డి పాజిటివ్ అని తేలింది. మరో 5కి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పార్టీలో పట్టుబడ్డ వారిలో పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, నమీద్ మిశ్రా ఢిల్లీకి చెందినటువంటి వ్యాపారట, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, శ్రవణ్ కుమార్, నివిత్ శర్మ, రితేష్ రెడ్డి, నల్లపునేని విజయ్ కృష్ణ, మురుగనేని రమేష్ ఉన్నారట. వీరిలో వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. గాల్లోకి కాల్పులు జరిపింది ఢిల్లీకి చెందిన వ్యాపారి నమీద్ మిశ్రా అని, అది పైలట్ సోదరుడికి రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఈ తుపాకీ కూడా ఆయనేమో నమీద్ మిశ్రా అని చెప్పేసి ఆ ఢిల్లీకి చెందినటువంటి వ్యాపారి గాల్లోకి కాల్స్తే ఆ తుపాకీ ఎవరిదైతే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి సంబంధించినటువంటి తుపాకీ అట. సో ఇదంతా కూడా రివాల్వర్ అని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి రివాల్వర్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు మాత్రం నెగిటివ్ వచ్చిందట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలపడం జరిగింది. మరి ఇప్పుడు ఈ పుట్ట మహేష్కి ఎందుకు రాదు? పార్టీ చేసేదే డ్రగ్స్ పార్టీ. ఏది ఆ ఫామ్ హౌస్లో, మోయినాబాద్ ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతుంది కాబట్టి ఆ డ్రగ్స్ పార్టీకి ఎంపీ కూడా అటెండ్ అయ్యిండు. మరి వీళ్ళందరికీ టెస్టులు చేస్తే వచ్చింది. మరి ఈ పుట్ట మహేష్కి ఎందుకు రాలేదు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని, అంటే అక్కడ టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కదా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో. సో ఆయన ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈయన ఏమైనా సేవ్ చేసినలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేది సరే మొత్తానికి ఏదనేది తెలియదు. కానీ పుట్ట మహేష్ యాదవ్కి ఆయనకైతే మాత్రం డ్రగ్స్ పాజిటివ్ రాలేదు, డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందట. సో మొత్తానికి పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ వివాదం ఇప్పుడు కొంత నడుస్తున్నది. అదే అన్ని పేపర్లో బ్యానర్ ఐటెంగా కనబడతా ఉన్నది. సో ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది స్పష్టంగా కూడా కనబడతా ఉన్నది. ఇక నిన్న అక్కడ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఎస్ఓటీ పోలీసులు వీళ్ళంతా కూడా చూసుకోవచ్చు. ఎస్ఓటీ పోలీసులు అంతా కూడా రంగంలోకి దిగి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్నట్టు ఈగల్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందిందట. శనివారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైన పార్టీలో డ్రగ్స్ లిక్కర్ తీసుకుంటున్నారని తెలియడంతో పోలీసులు ఫామ్ హౌస్కు వెళ్లారు.
కాగా అప్పటికే బయట గేట్ వద్ద ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఈగల్ పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి సహా ఫ్యూచర్ సిటీ ఎస్ఓటి పోలీసులు పెద్ద సంఖ్యలో ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు. గేటు వద్ద ఉన్న వారిని అడ్డు తొలగించుకొని లోపలికి వెళ్లారు. అప్పటికే పార్టీ జరుగుతుండగా ఈగల్ ఫోర్స్ సోదాలను నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేట్ వ్యక్తులు తమ వద్ద ఉన్న రివాల్వర్తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికి కూడా గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగిందట. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ కూడా పట్టుబడ్డది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్స్ టెస్ట్ చేస్తే రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. కాగా డ్రగ్స్ ఎవరి వద్ద లభించిందన్న వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇక డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులతో పాటు డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క వివరాలు కూడా తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓటి పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. ఇక చూడుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ అంతా కూడా